జై శ్రీరామ్. రాముడి పరాక్రమము, ఆ బుద్ధిమంతుడు లక్ష్మణుడి పరాక్రమము ఈమె ఎరుగును. అందువల్లనే వర్షాకాలంలో గంగానది వలె ఈమె ఎక్కువగా కలతపడిపోకుండా ఉన్నది. సీతారాములు సత్స్వభావంలోనూ సదాచారంలోనూ వయసులోనూ సమానులుగా ఉన్నారు. ఉభయులు సద్వంశాలలో పుట్టినారు. ఆ రాముడికి సీతాదేవి తగినట్లుగా ఉంది. ఈ హసితేక్షణకు ఆ రాముడు తగినట్లుగా ఉన్నాడు. తప్త కాంచనము వలెను సర్వలోకప్రియమైన మహాలక్ష్మీదేవి వలెను తేజరిల్లుతున్న సీతాదేవిని చూస్తూ రాముని తలుచుకొని ఈ విశాలాక్షి కోసము ఆ మహాబలవంతుడు రాముడు వాలిని చంపేశాడు. ఈమె కోసమే రావణాసురుడు అంతటి కబంధుని చంపివేసినాడు. దేవేంద్రుడు శంబరాసురుని వలె ఈ సీతాదేవి నుంచే రాముడు దండకారణ్యంలో భయంకర పరాక్రములైన విరాధుని, జనస్థానంలో భయంకర కర్ములైన 14,000 మంది రాక్షసులను అగ్నిజ్వాలల వంటి బాణాలతో చంపివేసినాడు. ఆ విహితాత్ముడు రాముడు ఈమె నుంచే మహాపరాక్రమవంతులైన ఖర, దూషణ, త్రిశిరులను యుద్ధములో సంహరించినాడు. ఈమె నుంచే ఎవరికీ జయింపనలవిగాని వాలి యొక్క వానర రాజ్యాన్ని, లోకమంతా గౌరవిస్తున్న వానరుల ఐశ్వర్యాన్ని సుగ్రీవుడు సంపాదించగలిగినాడు. ఈమె నుంచే నేను సమస్త నదులు, నదములు సంగమించే రత్నాకరుని దాటి లంకాపట్టణాన్ని చూస్తున్నాను. ఈ సీతాదేవి కోసము రాముడు సముద్ర పర్యంతమైన భూమినే కాదు, ఈ జగత్తునంతా తలక్రిందులు చేసివేసినా సమంజసమే అనిపిస్తుంది. త్రిలోక రాజ్యము హెచ్చా, ఆ జనకరాజసుత సీతాదేవి హెచ్చా అని అడిగినట్లయితే త్రిలోకరాజ్యము సీతాదేవిలో వీసము పాలు చేయదు. నాగలితో దున్నుతున్న యజ్ఞక్షేత్రములో ఈ ధర్మశీల, ఈ జనకరాజసుత, ఈ భర్తృదృఢవ్రత భూమిని ఛేదించుకుని పద్మరాగము, శుభకరము మొదలగు కేదారాంశువులు కమ్ముకొని ఉద్భవించినది. యుద్ధములో వెనుకకు తిరుగని పరమ పరాక్రమవంతుడు, ధర్మశీలుడు అయిన దశరథ మహారాజుకు ఈ యశస్విని పెద్ద కోడలు అయ్యింది. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజితాత్ముడు అయిన రాముని ప్రియభార్య అయిన ఈ సీతాదేవి ఇప్పుడు రాక్షస స్త్రీల వశమైనది. జై శ్రీరామ్.